హిడెన్బర్గ్ ఏం రిపోర్ట్ ఏం చెప్పింది, బీబీసీ ఛానల్ ఏం చెప్పింది, కేజ్రీవాల్ ఏం చెప్పిండు? ఈ నరేంద్ర మోడీ తోడు ఆదానిని అంబానీలను ఆదానిని నరేంద్ర ఈ దోసుకున్న సొమ్ముకు మేనేజర్గా పెట్టిండు. ఈయన అన్ని దేశాల్లో ప్రపంచంలో అన్ని దేశాల్లో పెట్టుబడులు పెట్టిండు. ఇవాళ ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తెచ్చి భారత్లో ఏవీ రాష్ట్రాలు అమ్మమంటున్నాడు, ఎక్కువ ధరలకు కొనమంటున్నాడు. బంగ్లాదేశ్ పోయి విండ్ పవర్ పెట్టిండు, శ్రీలంకలో పోయి పెట్టిండు. ఒక్క దేశంలో కాదు ప్రపంచ దేశాల్లో బిజినెస్లు పెట్టి ఆ వచ్చే డబ్బుతోని కుబేరుడు కావాలనుకున్నాడు. దేశభక్తి లేకున్నటువంటి వ్యక్తి దేశభక్తునిగా ఇలా దేశభక్తునిగా అంటే కలర్ రుద్దుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ యొక్క క్యారెక్టర్ మీకు తెలవాలంటే మణిపూర్ సంఘటన చూడాల్సిందే. మణిపూర్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాణాలు పోతా ఉంటే, ఇలా రోమ్ నగరం అంటకపోతుంటే పిడేలు వాయించుకున్న దుర్మార్గం లేక మణిపూర్ అంటుకపోతూ ఉంటే ఇలా ఆటలాడుతూ పాట పాడుకుంటూ సిగ్గు లేకుండా ప్రపంచ దేశంలో జరుగుతున్నటువంటి ఈ ప్రధానమంత్రి మరి ఏం చెప్పాలి? ఎలా గెలుస్తాడని నేను అడుగుతా ఉన్నా. ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టలేదని అడుగుతా ఉన్నా. ఈ దేశానికి సిగ్గుచేటు కాదా? ఎందుకంటే అడిగే ప్రశ్నలకు సమాధానాన్ని చెప్పలేడని చెప్పి, దొరికిపోతానని చెప్పి దొంగ బుద్ధి కలిగినటువంటి నరేంద్ర మోడీ మీడియా సెలెక్టెడ్ మీడియా క్వశ్చన్లు ముందే చెప్పి వాళ్ళు అనుకున్న మీడియాకు మాత్రమే అనుమతించి నేను తల్లికి పుట్టలేదు, నేను దేవునికి పుట్టినా, మా అమ్మది ఇది కాదు అని చెప్పినటువంటి, అంటే దేశ ప్రజలను కూడా బక్రలను చేసి గొర్రెలను చేసినటువంటి ఇలాంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం అంటే మనము చదువు వేస్ట్, మనం చదువుకోవద్దుగా. ఈ మాట్లాడే సన్నాసులంతా దేవుని పేరు చెప్పి జపం చేసుకొని అందరూ కూడా మొత్తం బూడిద రుద్దుకొని తిరగాల్సిందే ఈ దేశంలో. కానీ చదువు బంద్ చేయాలి, యూనివర్సిటీలు బంద్ చేయాలి, చదువు మొత్తం బంద్ చేసి ఈ సన్నాసులు ఏం చెప్తారో అది చేయండి, ఏం చెప్తారో అది చేయండి. మొత్తం స్కూళ్ళు బంద్ పెట్టండి, కాలేజీలు బంద్ పెట్టండి, యూనివర్సిటీలు బంద్ పెట్టండి, దవాఖాన్లు బంద్ పెట్టండి, టోటల్ బంద్ పెట్టి దొంగలు ఏం చెప్తారో అది చేయండి. దేశభక్తి చేయండి, మసీదులను దోవండి, శివాలు వస్తే ముస్లింలకు ఇవ్వండి, శివాలు వస్తే ఈ దొంగలకు ఇవ్వండి. వీళ్ళకు వద్దు, వీళ్ళు భక్తి కావాలి, వీళ్ళకు భక్తి పేరు చెప్తా ఉన్నారు. మొత్తం బంద్ చేద్దాం, ఇక మొత్తం బంద్ చేసి ఈయన చెప్పేటువంటి ఈయన లేచి ఆ నీళ్ళలో పొని మన ఏందో ఈయన వివేకానంద స్వామి ఏందంట జపం చేసుకుంటూ పోతే 150 కెమెరాలు అంట, 150 కెమెరాలు ఈయన జపం చేస్తుంటే ఇట్లా జపం. ఏ అవసరమా ఈ ముసలాయనకి ఇంత సోకులు? ఈ జపంతో మాకేం పనే? ఈయన జపంతో మాకేం పని అంటున్నా. ఈయన చదువు రానివాడు, చదువు చెప్పినవాడు, ఇది ఏంది ఏం చెప్తాడు? ఈయన ఆజ్కి బాత్ చెప్తాడు, పరీక్షపై చర్చ పెడతాడు. ఈయన పరీక్షల మీద చర్చ. నువ్వు ఏడ పరీక్ష రాసినావా? నువ్వు ఏ యూనివర్సిటీ రాసినావు? ఏడ పరీక్ష చూద్దాం. ఏ యూనివర్సిటీలో చదివినావు అంటే దొంగ సర్టిఫికేట్. యూనివర్సిటీ ఇప్పుడు సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు, దొంగ సర్టిఫికేట్. ఆ దొంగ సర్టిఫికేట్ కూడా ఏం చేయాలి అంటే యూనివర్సిటీ పేరేమో కాలేజ్ ప్లేస్ రాసిండు, కాలేజ్ పేరేమో యూనివర్సిటీ ప్లేస్ రాసిండు. అటువంటి దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నటువంటి మహానుభావులు వీళ్ళంతా. వీళ్ళు దేశభక్తులు, ఈ దేశాన్ని ఉద్ధరించుతారు. మనం వీళ్ళకు ఇక వీరుల సూరులు ఇక మాట్లాడతారు. మా రఘునందను, మా ఏటీఎల్ రాజేందరు, వీళ్ళంతా దేశభక్తులు. ఏం చేసిరని నేను అడుగుతా ఉన్నా. ఏడ ఉంది మీకు దిద్దతుద్ది అంటున్నా. మీ దేశభక్తి ఏడ ఉంది? ఏడ పాడైంది? మీరు చేసేది ఏంది? మీడియాను కొన్నారు, రాహుల్ గాంధీని మోసం చేయాలి. నేనేమంటున్నా అంటే గరీబ్ హఠావో అన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించాలి, నిరుద్యోగాన్ని నిర్మూలించమంటే ఇవాళ కాంగ్రెస్ ముక్త భారత్ అంటారు. సిగ్గుశరం ఉండాలి కదా. అంటే కాంగ్రెస్ ముక్త భారత్ ఏంది? పేదరికము గరీబ్ ముక్త భారత్ అనాలి కదా, బేరోజ్గారీ ముక్త భారత్ అనాలి కదా. బేరోజ్గారీ గరీబ్ ముక్త భారత్ అనాల్సినటువంటి వీళ్ళు కాంగ్రెస్ ముక్త భారత్ అంటారు ఏంది? కాంగ్రెస్ ముక్త భారత్ అనడం ఏంది? అంటే కాంగ్రెస్ను కూడా ఒక డోలాయమాన్లో వాడేసి ఇవాళ దేనికి ప్రిఫరెన్స్ వచ్చింది? కుంభమేళాలకు మొత్తం పోయి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు భక్తులను దేశభక్తి ఉంటుంది, వాళ్ళకి ఏదో వాళ్ళ భక్తులు పోయి ఆ స్నానాలు చేస్తారు, గంగా స్నానాలు చేస్తారు అనుకో. దాన్ని ఒక సెంటిమెంట్గా తీసి అదే జీవితంగా క్రియేట్ చేస్తూ ఉన్నారు ప్రజలందరూ. నేనేమంటున్నా అంటే ఇవాళ బతకనికే పోనీకే ఓకే. నేనేమంటున్నా అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరెవరైతే భక్తులు ఉన్నారో మీ పిల్లలను కూడా అదే భక్తి మార్గంలో పంపండి, చదివిపియకండి అంటే మండలేస్తుంది. మళ్ళీ అప్పుడు మీ పిల్లలు ఎవడు స్కూల్కి పోవద్దు, మీ పిల్లలు ఎవడు చదువుకోవద్దు, ఏం కావద్దు. మీరు మొత్తం మీరు శుద్ధపూసలు కదా, మీరు దేశభక్తులు కదా, మీ పిల్లలు కూడా భక్తులు చేయండి. మీరు మంచోళ్ళు అయినప్పుడు, మీ మోడీ కూడా మంచోడు అయినప్పుడు మీ పిల్లలు మంచోళ్ళు కావద్దా? మీ పిల్లలు ఎవడు స్కూల్కి పంపొద్దు.
పంపండి, ఏడికి పంపుతారో పంపండి అంటే మనకేమో అప్పుడు సెంటిమెంట్లు వస్తాయి, అప్పుడు దాడులు వస్తాయి, అప్పుడు మీడియం వస్తాయి. నేను ఏమంటున్నా అంటే ఈ దేశంలో సైన్స్ పెరగాలి, నాగరికత వెలవాలి, మనుషుల విలువలు పెరగాలి, మనుషులంతా సమానంగా కావాలి, కులమతాలు పోవాలి, పేదరికం పోవాలి, నిరక్షరాస్యత పోవాలి, ఐకమత్యం పెరగాలంటే ఐకమత్యం కాదు, ఈ దేశంలో ద్వేషం పెరుగుతూ ఉంది, ఈ దేశంలో పగలు పెరుగుతూ ఉన్నాయి, ఈ దేశంలో మతాల మధ్యలో కొట్లాటలు అవుతూ ఉన్నాయి. ఏమంటారు అంటే ఏం చేస్తున్నాడు ఇప్పుడు టోటల్ అన్నిటి మీద ఐటీ దాడులు చేపిస్తాడు. మొత్తం ఐటీ దాడులు ఎవరి మీద? అది బీజేపీల మీద జరగదు, మొత్తం కాంగ్రెస్ వాళ్ళ మీద ఐటీ దాడులు జరుగుతాయి. ఐటీ దాడులు జరిగి డబ్బులు మొత్తం కొండవుతాడు, డబ్బులు మొత్తం చేసి వాని మీద కేసులు పెట్టి భయపడించి ఆయనకి ప్రజాబలం ఉంటేనేమో వాని పార్టీలో చేర్చుకుంటాడు, ప్రజాబలం లేకుంటే జైల్లో పెడతాడు. ఇది ఈయన టార్గెట్. మరి బీజేపీలో ఉండే వాళ్ళకి ఏమైనా చేస్తారా? నో. బీజేపీలో ఉండే వాళ్ళకి ఏమైనా చేస్తారంటే ఏం చేయరు. బీజేపీలో వాళ్ళ మీద ఐటీలు దాడులు ఉండవు, ఏమన్నా బీజేపీలో చేరితే చాలు ఈ దేశాన్ని ముంచినా పర్వాలేదు. అంటే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి, ప్రమాదకరమైన రీతిలో ఈ దేశంలో పరిపాలన జరుగుతూ ఉంది. ఇది ఈ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశాన్ని నాశనం చేయడానికే నరేంద్ర మోడీ కంకణం కట్టుకుని ఉన్నాడు. వాళ్ళందరికీ వాళ్ళ యొక్క ప్రతినిధులే ఈ బండి సంజయ్, వాళ్ళ యొక్క ప్రతినిధులే నరేంద్ర మోడీ యొక్క ప్రతినిధే, దుర్మార్గమైనటువంటి నరేంద్ర మోడీ ప్రతినిధే ఈ కిషన్ రెడ్డి, వాళ్ళ యొక్క ప్రతినిధే ఈ ఈటల రాజేందర్, వాళ్ళ యొక్క ప్రతినిధే ఈ డీకే అరుణ. ఇక్కడ ఎవరైతే వాళ్ళ యొక్క ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రజలు వీళ్ళను చిత్తుగా ఓడించి ఏ లోకాన చేయకూడదు తప్ప మన భక్తి మనది. ఇలా ఏం జరిగింది చిలుకూరు టెంపుల్లో అత్యంత భారతదేశంలోనే అత్యంత విలువతో కూడుకున్నటువంటి భారత రాజ్యాంగం ప్రకారం అంగు ఆర్భాటాలు లేకుండా, ఇలా ఉండీలు లేకుండా ఒక దళితుని, మాదిగ దళితుని మెడల మీద ఎత్తుకొని ప్రదక్షిణలు చేసినటువంటి ఏ పూజారి ఉన్నటువంటి చిలుకూరు దేవస్థానం ప్రజాస్వామ్యం ప్రకారంగా నడుస్తూ ఉంది. అలాంటి దేవాలయం ఈ దేశంలో ఎక్కడ లేదు. అలాంటి దాని మీద దాడులు చేసే స్థాయికి వచ్చేసారు. దీన్నేమంటారు అంటున్నా. అంటే మరి నేను ఒకటి చెప్తా ఉన్నా, మీరు అంటే 2 సార్లు గెలిచిన మోడీ మూడోసారిగా ఎక్కడ వ్యతిరేకత రాకుండా టీవీ ఛానల్లో మోడీ గొప్పవాడు, మోడీ భగవంతుడు, మోడీ లేకుంటే ఈ దేశం లేదని చెప్తారు సన్నాసులు. ఇదే పని ఇట్లా చెప్తా ఉంటే నిజమే అనుకోవాలి. అందులో ఏమన్నంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు అంటే అది నిజమైపోతుంది. ఒక చెడును కూడా 100 సార్లు మంచి అంటే అది మంచి అయిపోతుంది అన్నట్టు దుర్మార్గుడు అయినటువంటి ఈ మోడీని తీసుకొచ్చి ప్రపంచం అంతా ఆయనదే. ఆయన లేకుంటే పాకిస్తాన్ వచ్చి మనమే దాడి చేస్తుందట. ఈ మునగాడు యుద్ధం చేసినాడు. ఇందిరాగాంధీ యుద్ధం చేసింది అన్న పాకిస్తాన్తో 1000 మంది సైనికులను లొంగ తీసుకొని దేశంలో అమ్మాని దండం పెడతా అని చెప్పి మొక్కించుకున్నది ఇందిరాగాంధీ. అది చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర. ఈ దేశంలో భూగర్భ ట్యాంకులు పెట్టి పెట్రోలియం నిల్వ చేసేటువంటి విధానం తీసుకొచ్చింది. ఎల్ఐసీలు తీసుకొచ్చారు, ఆర్బీఐని అద్భుతంగా డెవలప్ చేశారు, అనేక సెక్టర్లను డెవలప్ చేసి అనేక నదులకు ఆనకట్టలు కట్టి, విద్యుత్ ప్రాజెక్టులు కట్టి, ఎన్నో క్రీడా స్టేడియాలు కట్టి, మైదానాలు కట్టి, ఆర్మీని ఏర్పాటు చేసి, యూనివర్సిటీలు కట్టి, పాఠశాలలు కట్టి, అంబేద్కర్ భవనాలు కట్టి, అంగన్వాడీ కేంద్రాలు కట్టి, ఊర్లు నిర్మించి, రోడ్లు వేసి అనేక రకాలుగా దేశాన్ని అభివృద్ధి చేస్తే, కోట్ల ఉద్యోగాలు క్రియేట్ చేస్తే ఇలా కాంగ్రెస్ ఏం చేయలేదంటారు ఈ సన్నాసు. ఈ దొంగల కన్నా ఎక్కువ వీళ్ళు దేశభక్తిని తీసుకొస్తే మతం పేరు తీసుకొని ఎవడన్నా రాజకీయాలు చేస్తే చెప్పు తీసుకొని కొట్టాడు ఒకనొకని. నువ్వు భర్తం చేస్తా అంటే నువ్వు మతం ఒక ట్రస్ట్ పెట్టుకో, ప్రజలకు సేవ చేయి. కానీ రాజకీయంగా వచ్చి కులం పరంగా, మతం పరంగా ఎవడు రాజకీయాలు చేసిన వాడిని చిత్తుగా ఓడియాలని చెప్తా ఉన్నాను నేనంతా. మీరందరూ కూడా ఏవి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.